ఆదికాండము 49వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలిసి కొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలీయులలో వారిని చెదరగొట్టెదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా పిల్లరా, యాకోబు ద్వారా దేవుడు ఒక 3 విషయాలు పిల్లరా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దాంట్లో పిల్లరా మనము మొట్టమొదటిగా చూస్తే యాకోబు ఆ షిమ్యోను లేవిని చూచి, వారి ఇరుగురు ఎవరట? మరి ఉన్నవాళ్ళు వీళ్ళు మొత్తం ఎంతమంది కదా? 12 మంది. అయితే మరి మిగిలిన వారు సహోదరులు కాదా? యాకోబు ఎందుకు అలా మాట్లాడాడంటారు అంటే, వీరు ఏ విషయంలో సహోదరులు అనంటే, నరహత్య చేసే విషయంలో వీరిద్దరూ సహోదరులు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సందర్భాల్లో ఆడు నువ్వు ఒకటే, మీ ఇద్దరు తోడు దొంగలు అంటూ ఉంటాం కదా, అలాంటి అర్థం అన్నమాట. అలాంటి అర్థం అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే అనుభవానికి చెందినవారు. ఇద్దరు కోపిష్టోళ్ళే. ఎవరు? షిమ్యోను, లేవి. ఇద్దరు కోపిష్టోళ్ళే. ఇద్దరు నరహత్య చేసేటువంటి ఆలోచన కలిగిన వారే. ఇద్దరూ కూడా ఆ ఉగ్రతకు కారుకులైనటువంటి సహోదరులే. అందుకే వారి ఇరుగురిని పోలుస్తూ యాకోబు ఇలా మాట్లాడుతున్నారు. వీరిద్దరూ ఎవరు? సహోదరులు, స్నేహితులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేటి దినాల్లో కూడా నీవు కూడా చాలా మందితో స్నేహం చేస్తూ ఉన్నావు. నీ స్నేహితులు ఎలాంటి వారు ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడ షిమ్యోనుకు లేవికి సెట్ అయిందంటే వారిద్దరు అనుభవాలు ఒక్కటే గనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది కలిసి తిరుగుతూ ఉంటారు. అర్థం ఏంటి? వారిద్దరూ ఒకటే. ఆడన్నదానికి ఈడు సై అంటాడు, ఈడన్నదానికి ఆడు సై అంటాడు. ఏమండి? కాబట్టి వాళ్ళిద్దరికీ అలాగా సెట్ అవుతుంది అన్నమాట. లోకానుసారంగా తిరిగేవాడికి, ఒక ఆత్మీయుడికి సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. కానీ కొంతమందికి సెట్ అవుతుంది. కారణం ఏంటంటే వీడు ఆత్మీయంగా నటిస్తాడు, కానీ వీడి జీవితం అంతా కూడా లోకానుసారమే. కాబట్టి వారిద్దరికి అలా మ్యాచ్ అవుద్ది. ఈరోజు నీ జీవితం ఎలాంటి వారితో సహవాసం చేస్తూ ఉంది, లేక నీవు ఎలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు అనేది ఒకసారి నువ్వు ఆలోచించి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ యొక్క స్నేహము ఎవరితో అనంటే, నీవు నాశనపు క్రియలు నీకు అలవాటు చేసి నేను చివరికి నాశనం చేసే స్నేహితులు ఈరోజు నీవు కలిగి ఉన్నావు. ఈరోజు ప్రతి సందర్భంలో నీవు బండెక్కి సాయంత్రం అయితే కాలేజీల దగ్గర, లేకపోతే ఆయా స్థలాల్లో ఓవర్ స్పీడ్తో వెళుతూ తిరుగుతూ ఉంటావు. నిన్ను ఒకడు తిప్పుతూ ఉంటాడు. వాడెవడోనంటే నేను నాశనం చేసాడు. టైం అయిందంటే వాడే నీకు ఫోన్ చేస్తాడు, రే టైం అయిపోయింది, 4:30 అయిపోయింది, 5:30 అయిపోయింది, కాబట్టి ఇది కాలేజీ వదిలే సమయం, ఇది స్కూల్స్ వదిలేసే సమయం, రా ఈ టైంలో తిరుగుదాం అని నిన్ను రెచ్చగొట్టే కొన్ని సందర్భాల్లో నీ స్నేహితులు నిన్ను నాశనానికి నడిపిస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి వానితో నీ సహవాసాన్ని సెట్ చేసుకుని ఇద్దరు కలిపి ఈరోజు చేయకూడనటువంటి పనులు, ఎన్నో లొసుకులు ఈరోజు మీ మధ్య ఉంచుకుంటూ, ఎన్నో దాపరికాలు ఈరోజు మీ యొద్ద మీరు దాచిపెడుతూ ఈరోజు జీవిస్తున్న అనుభవం ఇదైతే చెప్తా ఉన్నాను. స్నేహితుడా, ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు అని చెప్తా ఉన్నాను. దేవుని సేవకునిగా కూడా చెప్తా ఉన్నాను. ఒకానొక దినం నీ జీవితం కుక్కలు కూడా చూడవు.
కుక్కలు చింపేసిన విస్తర ఎలా ఉంటుంది, నీ జీవితం అలా కాబోతుందని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. వ్యర్థమైన స్నేహాలు నేడితేనే విడిచిపెట్టేసాయి. ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నావు, వాడు ఎలాంటోడో నీకు తెలుసు. వాడెవడు అని అంటే అమ్మా నాన్న మాట విననోడు. అలాంటి వాడితో నువ్వు సహవాసం చేస్తున్నావంటే ఆడు ఇండైరెక్ట్గా నీకు ఒక మెసేజ్ని ఇస్తా ఉన్నాడు. ఒరే, ఏదో ఒక రోజు నిన్ను కూడా నేను నాలాగే మార్చేస్తానరా. నీకు తెలుసు నీతో తిరుగుతున్న వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. సిగరెట్ అలవాటు ఉంది వాడికి, మందు అలవాటు ఉంది వాడికి, రూపాయి సంపాదన లేదు. కానీ తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడి ఈరోజు అడ్డగాడిదిలాగా పెరిగి దున్న పోతు వలె ఇంట్లో ఏ రకంగా కూడా రూపాయి తేనటువంటి పరిస్థితిలో ఉండి ఈరోజు వేధించి పాడేస్తూ ఉన్నాడే. వాడు ఇండైరెక్ట్గా నీకు చెప్తున్న సందేశం ఉండదు తెలుసా, ఒరే ఏ రోజుకైనా నిన్ను కూడా నాలాగే మార్చేస్తాను, నిన్ను కూడా నాలాగే తాగుబోతుని చేస్తాను, నిన్ను కూడా నాలాగే డ్రగ్స్కు అలవాటు చేస్తాను, నిన్ను కూడా నావలే నేను తయారు చేస్తాను అని కొన్ని సందర్భాల్లో ఈరోజు ఇండైరెక్ట్గా నీతో డైరెక్ట్గా అనకుండా కొన్ని విషయాల ద్వారా నీకు సందేశాన్ని ఇస్తాను. నువ్వు కానుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ స్నేహం ఎలాంటిది, ఈరోజు నీతో కలిసి తిరుగుతున్న వారు ఎలాంటి వారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను, నీ స్నేహం ఎవరితో ఉండాలో తెలుసా, నీకు ఆత్మీయతను నూరు పోసే వారితో నీ స్నేహం ఉండాలి. గట్టిగా చప్పులు కూడా దేవుని నామాన్ని మహింపరచు. నీవు ఆత్మీయతలో త్రొట్టిల్లిపోతూ ఉంటే ఇది తప్పు అని చెప్పేటువంటి వారితో నీ స్నేహము ఉండాలి. నిన్ను అనేక రకాలుగా సరిచేసేటువంటి వారితో నీ స్నేహం ఉండాలి. ఈరోజు పిల్లలు ఏ స్నేహితుడు అని చెప్తున్నాడా తల్లిని తండ్రిని సన్మానించాలని, ఏ స్నేహితుడని చెప్తా ఉన్నాడా ఒరే చక్కగా చదువుకుని బాగుపడదామని? ఎప్పుడైనా ఏ స్నేహితుడైనా ఏ స్నేహితురాలైనా నీతో అందా మనం చక్కగా చదువుకుని ఒక ఉన్నతమైన స్థితిలో స్థిరపడి మనకు ఈ స్థితికి నడిపించినటువంటి ఆ తల్లిదండ్రుల్ని మనము బాగా పెంచుదాం, చూద్దాం అని ఎప్పుడైనా ఇలాంటి ప్రోత్సాహకరమైన మాటలు నీ స్నేహితుడు నీతో మాట్లాడారా? మరి మాట్లాడకపోతే ఆడి నీ స్నేహితుడా, అది నీ స్నేహితురాలా? ఈరోజు ఎవరిని ఫ్రెండ్ అంటున్నావు, ఎవరు కోసం ఈరోజు ప్రాణం పెట్టేసాడు అంతగా ప్రేమిస్తున్నావు. జాగ్రత్త. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇలా నువ్వు చేయటం కొన్ని దినాల్లో నీ నాశనానికే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క షిమ్యోను లేవి వీరిద్దరూ కూడా ఒకే అనుభవానికి చెందినవారు. నేను అనుకుంటాను పిల్లరా, ఒకవేళ నరహత్య చేయాలన్న ఆలోచన షిమ్యోనుకు పుట్టినప్పుడు ప్రక్కనే లేవి అన్నాడు, అలా మనం చేయొద్దు, దేవుడు చూసుకుంటాడులే, దేవునికి అప్పచెప్తాం, లేకపోతే మరొకటి ఏదైనా ఆలోచించేద్దాం, ఈ పని మాత్రం మనం చేయొద్దని లేవి అని ఉంటే బాగుండేది కదా, అక్కడ నాశనం అనేది ఆగేది. కానీ లేవి ఆ మాట, ఒకవేళ లేవికి ఆ బుద్ధి పుడితే షిమ్యోను ఆ మాట ఉంటే బాగుండేది. కానీ ఇద్దరూ పిల్లరా, మరి ఎవరికి వచ్చిందో బుద్ధి తెలియదు కానీ పిల్లరా, కానీ ఇద్దరు కలిసి ఆ పని చేశారు. ఈ రోజుల్లో పిల్లరా ఎంతోమంది ఇలానే, ఒకడు అంటున్నాడు నాకేం తెలియదండి, ఆ పోలీస్ స్టేషన్లో నించుని అంటున్నాడు నాకేం తెలియదండి, వాడు చేయమని చెప్తేనే నేను దొంగతనం చేశానండి, వాడు అలా చేయమని చెప్తేనే చేస్తానండి, అంతకు మించి నాకేమీ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో చాలామంది ఇలానే బుక్ అయిపోతూ ఉన్నారు, ఇలానే నాశనపు ఆ మార్గాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇకరుండైనా ఇలాంటి అనుభవాల్లో నువ్వు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. తప్పుడు స్నేహాలు విడిచిపెట్టేసాయి. నీకు క్షేమం కాని స్నేహాలు విడిచిపెట్టు, నీకు ప్రయోజనం కానిటువంటి స్నేహాలు విడిచిపెట్టాయి. నేను నాశనపు మార్గంలో నడిపించే స్నేహాల్ని ఈరోజైనా విడిచిపెట్టు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఫ్రెండ్షిప్ ఏదో ఒక రోజు ఏమైపోద్ది, ఎండ్ అయిపోద్ది అని చెప్తా ఉంటాను. చాలా బలంగా చెప్తాను ఈ మాట. ఖచ్చితంగా ఎండ్ అవుతుంది ఆ జీవితం. ఏమండి, ఎంతో కాలం ఉండదు. ఈరోజు నువ్వు ఎవరినైతే పట్టుకుని ఓగో పొలోమంటూ రాసుకుని పాంకుని తిరుగుతున్నావో ఎండ్ అయిపోతాడు ఒకానొక రోజు ఖచ్చితంగా. ఈరోజు నువ్వు ఎవరిని పట్టుకుని నా స్నేహితురాలు, చిన్నప్పటి నుంచి ఒకే మంచం ఒకే కంచం అన్నీ ఒకటే అంటున్నావు కదా, ఎండ్ అవుతుంది ఏదో ఒక రోజు. జాగ్రత్త. నీకు తెలుసా ఈ లోక స్నేహం దేవునితో వైరమని? ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో సుడుగా మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన స్నేహాన్ని విడిచిపెట్టగలవని దినాన్న, పనికి మాలిన స్నేహాలు విడిచిపెట్టి ఈరోజు దేవునితో స్నేహం చేయి. నీకు ఆయన లాంటి స్నేహితుడు ఈ లోకంలో మరి నీకు ఇంకొకరెవ్వరు నీకు దొరకరు అసలు.
అలాంటి స్నేహితుని ఎంత వెతికినా నీకు ఎవరు కనపడరు. ఎందుకనంటే దేవుని యొక్క స్నేహం లేకపోతే ఆ స్నేహం యొక్క గొప్పతనం ఏంటి అని అంటే మన కోసం ప్రాణం పెట్టేసే స్నేహం అది. ఆ రీతిగా ప్రేమిస్తున్నటువంటి యేసుక్రీస్తు స్నేహాన్ని కాదనుకుని, అలాంటి దేవునితో సహవాసాన్ని కాదనుకుని ఈరోజు నేను నాశనపు అలవాట్లు నీకు నేర్పి నేను నాశనం చేసేటువంటి వారితో ఈరోజు నువ్వు కలిసి తిరుగుతూ కలిసి వారితో ఏవేవో చేయకోనివన్నీ చేస్తున్నావేమో జాగ్రత్త. రూబేను జీవితంలో మొట్టమొదటి పాఠం మనం ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే, నీ జీవితం ఏదో ఒక రోజు నీ హృదయంలో ఉన్నది బయటకు వచ్చి నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఇక నుండైనా ఈ యొక్క మాటలకు భయపడి మనము దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారిగా ఉండాలి.